ఒక్కసారి ఆగి ఈ వీడియో చూడు. ఈ ట్రాక్ పైన డైలీ 6-7 మెంబర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. అదెందుకో నీకు తెలుసా? ఇక్కడ ట్రైన్లో నువ్వు ట్రావెల్ చేయాలంటే ఒక ఛాలెంజ్, ఒక రిస్క్, ఒక రేస్లా ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆగి నిలబడలేని మనుషులు, జనాలతో కిక్కిరిసిపోయిన బోగీలు. ఎందుకు ఇదంతా? ఎక్కడిదంతా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలో ముంబై లోకల్ ట్రైన్స్ బ్యూటీ కాదు డార్క్ రియాలిటీ బయట పెట్టబోతున్నాం. సరే అండి, ఇది వెళ్దాం రండి. నేనున్న లొకేషన్ నుంచి లోకల్ రైల్వే స్టేషన్ కి ర్యాపిడ్ అయితే బుక్ చేసా. 175 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. 3 to 4 days బ్యాక్ ఏ 30 years old man lost his leg. అదెందుకో మీకు తెలుసా? మూవింగ్ ట్రైన్లో డోర్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫోన్ స్నాచర్స్ తన దగ్గర ఫోన్ లాక్కుని తన బయటికి నెట్టేశారు. అతను ఇప్పుడు తన కాలుని కోల్పోయాడు. దీనికి గల కారణం ఏంటి? డోర్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడడమే కదా. లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు మిడిల్లో ఉండడానికి ట్రై చేయాలి అండ్ బ్యాగ్ ఎప్పుడు ఫ్రంట్కి వేసుకోవాలి. ఎందుకంటే చాలా దొంగతనాలు జరుగుతాయి ట్రైన్లోని. ముంబై లోకల్ ట్రైన్స్ వల్ల లాస్ట్ ఇయర్ 2025లో టోటల్ 2287, సరిగ్గా విను, 2287 మంది చనిపోయారు. ఇందులో 1063 మంది ట్రాక్ క్రాసింగ్ వల్ల, 525 మంది ట్రైన్ నుండి స్లిప్ అయి పడిపోయిన వాళ్ళు. ముంబైలో లాస్ట్ 5 yearsలో 11,000 డెత్స్, లాస్ట్ 10 yearsలో 26,500 డెత్స్. ఒక్క ముంబైలోనే ఇంతమంది చనిపోయారంటే హోల్ ఇండియాలో ఎంతమంది ఉంటారు? ఇన్ని చావులకు కారణం ఏంటి? తెలుగు వాళ్ళు మీకే చెప్తున్నా, నార్త్ సైడ్కి వచ్చి ఎలా పడితే అలా తిరిగేస్తే అయిపోయేది కాదు. ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుని జాగ్రత్తలు చెప్పకపోతే మీకు తెలియదు. ఆ ఇనిషియేటివ్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. యూట్యూబ్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా, చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.